నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విజయసాయి గారు ఈడీ ఎదుట హాజరయ్యారు. హాజరయ్యి ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధించి ఈరోజు ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా ఎలా మళ్లించారు ఈ డబ్బుల్ని, పక్కదారి ఎలా పట్టించారనే దాని మీద కూడా ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. మరి ఇదే వ్యక్తి గతంలో మా ఇంటికి ఈడీ వచ్చింది, సోదాలు చేసింది, చిల్లి గవ్వ కూడా దొరక్క వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడటం, నేను ఒక ఛానల్ని పెడతా, నేను ఒక పార్టీని పెడతా, నన్ను చూస్తే బాబు గారు భయపడుతున్నారు అని చెప్పేసి అన్నారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతుంటుంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే మరి ఈడీ అడిగిన ప్రశ్నలకి ఎందుకు నాకు గుర్తులేదు, మర్చిపోయిననే సమాధానం చెప్తున్నారు? ఈరోజు ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఇప్పుడు ఇటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంటే విజయసాయి రెడ్డి గారు వచ్చేసి టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు ఆయన చూస్తుంటుంటే, ఆయన బయటకు వస్తుంటే. కాబట్టి నేను పార్టీ పెడతారు, ఒక ఛానల్ పెడతారు. ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో, ఈ మద్యం కుంభకోణంలో ఆయనకి ఎలాంటి సంబంధము లేదు, ఇది ఆయన చెప్పిన స్టేట్మెంట్. మరి ఈడీ ప్రశ్నలు అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు, గుర్తులేదు, మర్చిపోయిన అంటున్నారు? మొట్టమొదటిగా మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి భయపడుతున్నారని అడిగారు. ఆయన్ని చూసి ఒక తెలుగుదేశం గ్రామస్థాయి కార్యకర్త కూడా భయపడ్డు. ఆయన ఆ ఊర్లోనే ఒక ఓటు వేయించుకోలేని మనిషి. ఆయన పార్టీ పెడతా అంటే ఆయన అహంకారానికి నిదర్శనం. పార్టీలు పెట్టడం అనేది భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒక క్రిమినల్గా ముద్రపడ్డ వ్యక్తి, ఒక శకునిగా ముద్రపడ్డ వ్యక్తి, ఒక దోపిడీ దొంగగా మధ్యయుగాల నాటి పిండారీలు దగ్గుల్ని మరిపించే స్థాయిలో దోచుకున్నటువంటి విజయసాయి రెడ్డి, ఒక నొటోరియస్ క్రిమినల్గా ప్రజలతో ఎలాంటి రిలేషన్షిప్ లేని విజయసాయి రెడ్డి, ఆయన కోతలరాయుడు, అంతేగాని ఓసకోడి, ఆయన ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆఫ్టర్ ఆల్ ఆయన విజయసాయి రెడ్డి అనేవాడు. ఆయనేంటి నారా చంద్రబాబు నాయుడు స్థాయి అయింది ప్రపంచ స్థాయి. ఒక తెలుగుదేశం కార్యకర్తకి జవాబు ఇవ్వలేనివాడు, ఒక తెలుగుదేశం గ్రామస్థాయి కార్యకర్తని స్థాయికి సరిపడినవాడు. అలాంటి వ్యక్తి కోతలు కోయడం తప్పితే ఏంటి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి భయపడుతున్నాడంట. దేనికి భయపడేది? నారా చంద్రబాబు నాయుడు గారు జీవితం తెరిచిన గ్రంథం. పోతే 50 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎన్నో పదవులు అలంకరించాడు, ఎక్కడ మచ్చలేని జీవితం. అలాంటి వ్యక్తిని ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే, అంటే ఆయన్ని మా తెలుగుదేశంలో చేర్చుకొని ఆయన నిర్దోషిగా పులికడిగిన ముత్యంగా మేము చూపించలేదనే. పోతే జగన్ రెడ్డి దగ్గర చేయాల్సిన పాపాలన్నీ చేశాడు. ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాడు. తిలా పాపం తలా పిడికడని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రథమార్థంలో దోచుకున్నారు. మధ్యలో వచ్చారు భూమన కరుణాకర్ రెడ్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్లు, అవినాష్ రెడ్లు, పోతే పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది రోజాలు, వీళ్ళంతా మధ్యలో వచ్చారు. అసలు ఆ కుటుంబానికి ఆస్థాన దోపిడీ విద్వాంసుడు ఎవరంటే విజయసాయి రెడ్డి. మరి అలాంటి అవినీతిపరుడిగా, కోతలరాయుడిగా, ఉత్తర కుమారుడిగా ముద్ర ఇచ్చుకొని ఈ దోపిడీ దొంగ విజయసాయి రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేసే పరిస్థితి. ఆయన దోచుకున్న పాపిస్టు సొమ్ముతో ఆయన ఒక మీడియాని పెట్టుకుంటాను, ఆ మీడియా ద్వారా వీళ్ళందరూ అంతా చూస్తానని బ్లాక్మెయిలింగా. మీడియా పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి ప్రింట్ మీడియానో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియానో డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు భారతీయ పౌరులుగా. కానీ వీళ్ళందరికీ భావి జీవితం చాలా అంధకారమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, దౌర్జన్యాలు మొత్తం పరాకాష్ఠ చేరాయి. వీళ్ళ కేసులన్నీ ఒక్కసారిగా మోహరించున్నాయి. పోతే తేనెటీగలు ముసురుకున్నట్టుగా, తేనెటీగలు పగబట్టినట్టుగా, తేనెటీగలు పౌరుషం వస్తే ఏ విధంగా దాడి చేస్తాయో ఆ విధంగా కేసులన్నీ జూలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారిని పోతే ఈ కేసుల నుంచి తప్పించడం ఎవరి తరం కాదు. పోతే ఆయనకి తెలిసింది, అందుకే నేను మీడియా పెడుతున్నాను, మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాని పెడుతున్నాను, పార్టీ పెడుతున్నాను. ఈయన పార్టీలో ఎవరు చేస్తారు?
ఆయనే రాజు రాణి అన్ని పాత్రలు ఆయనే ధరించాల. పోతే ఆయన పార్టీలో ఎవరు చేరరు. పోతే ఎవరన్నా దొంగలు ఎవరన్నా ఉంటే ఒక 10 మంది చేరొచ్చు ఆయన పార్టీలో. అంతేగాని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిరారు. ఈయనతో ఎవరు పోరు ఆ పార్టీలో. ఈయన విజయసాయితో ఇప్పుడు దాకా పయనించిన వాళ్ళు ఎవరు అక్కడ ఏదో ఓటర్లు పంచుకోవడంలో తేడా వచ్చింది. పైగా ఆయన ఆగ్రహానికి గురయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. పైగా జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడే ముందు నుంచి కొంత ఉత్తరాంధ్రలో ఈయన చేసినటువంటి రాచకార్యాలు, పైగా ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసింది, ఎండోమెంట్ ఆఫీసర్గా ఉన్న జీవితాన్ని నాశనం చేసింది, ఆమె దగ్గర ఎంత ధనం దాచింది, ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరోపక్క ఈయన అసలు రాజకీయాల్లోకి రాకముందే మద్రాసులో తన సన్నిహితులు తనతో పాటు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదివేటప్పుడే అప్పుడు ఈయన బ్యాచ్మేట్లుగా ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసు. మద్రాసులో ఈయన ఒక ఫైనాన్స్ సంస్థ ఒకటి పెట్టి చేతులు ఎత్తేసాడు. అది ఇంకా ఎవరు వెలుగులోకి తీసుకురావాలి. అది నాకు అత్యంత సన్నిహితులైన ఆయన బ్యాచ్మేట్స్ చెప్పిన విషయం. అది దాన్ని కూడా భవిష్యత్తులో తిరగదోడాల్సి ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పంచం చేరాడు. ఆయన ఏదో వాళ్ళ కడప జిల్లాలో ఈయన వివాహం చేసుకున్నాడు. సరే, సాటి కులస్తుడు మన జిల్లాలో వివాహం చేసుకున్నాడని ఆయన దగ్గర అలా చేరువయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరువయ్యాడు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్మాడు. సరే, తిలాపాపం తలా పిడికిడనే వాటాల దగ్గర ఏదో తేడాలు వచ్చాయి. అదేవిధంగా అధికారం పంచుకునే దగ్గర తేడాలు వచ్చాయి. అదేవిధంగా తన మాట సాగడం లేదని ఇలా అనేక రకాల కారణాలతో విజయసాయి క్రమేణా దూరం అవుతూ చివరికి శాశ్వతంగా దూరం అయ్యాడు. అయితే అయినా కూడా చాలా కేసుల్లో ఇద్దరు ప్రథమ ముద్దాయి, కొన్నిట్లో విజయసాయి రెడ్డి, ద్వితీయ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, కొన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయి, కొన్నిట్లో ద్వితీయ ముద్దాయి. కాబట్టి ఇద్దరు అక్కడ సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు లేకపోతే ఇద్దరు ఇరుక్కుంటారు. వాళ్ళిద్దరూ ఎలాగో జైలుకు పోక తప్పదు ఏదో ఒక రోజు. కానీ ఏదో అక్కడికి వచ్చేలకు మళ్ళీ మెత్తపడుతున్నారు. విజయసాయి రెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించి ఆయన గుట్టు బయట పెట్టాలంటే ఈయన గుట్టు బయటకు వస్తుంది. ఈయన గురించి గట్టిగా లోకానికి చెప్పాలంటే ఆయన గుట్టు బయటకు వస్తుంది. ఈ పరస్పర కారణాలతో వాళ్ళు అక్కడ కొంత పూర్తి స్థాయిలో ఒకరికొకరు సహాయ నిరాకరణ చేసుకోకుండా, అవసరం వచ్చినప్పుడు సహాయ నిరాకరణ చేసుకుంటూ ఇలా వస్తున్న సందర్భంలో ఇటీవల మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో దగ్గర కావడానికి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చెరువు హక్కును చేర్చుకోవడానికి సిద్ధమైన పరిస్థితుల్లో మళ్ళీ ఈ మధ్య ఏదో బెడిసింది. ఈ అన్ని కారణాలతో టోటల్గా విజయసాయి రెడ్డి అనేవాడు రెంటికి చెడ్డ రేవడయ్యాడు. ఇప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరమైంది, అంధకారమైంది. కాబట్టి ఆయన నిరంతరం ఏ పోలీసు వాళ్ళు వచ్చి తలుపు తడతారో, ఎక్కడ అరెస్ట్ అవుతామో, జైలు పాలవుతామో, ఈ వృద్ధాప్యంలో ఈ చెప్పుకూడు తినాల్సి వస్తుందని చెప్పి ఆందోళన పదంలో ఆయన ఉన్నాడు. అది విషయం, విజయసాయి రెడ్డి విషయం. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.